Okay. Good morning to one and all. Welcome to online class. In this semester, our subject title is HRP. HRP is nothing but HRP stands for Human Resource Planning. Human Resource Planning. Yes, Human Resource Planning. That is one of the HR specialization subject. So you know, in the semester, completely specialized orientation courses. You people opted HR specialization. In our HR specialization, there are 3 core papers. The first one is performance and reward management, and the second one is training and development, and the third one is human resource planning. Human resource planning. Before going to enter into the subject, you people have to know the common basics. నేను మీకు చాలాసార్లు చెప్తాను ఉన్నానండి. ఫస్ట్ సెమిస్టర్ చెప్పాను, సెకండ్ సెమిస్టర్ చెప్పాను, అలానే థర్డ్ సెమిస్టర్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటున్నాము అంటే వాట్ ఈస్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ టు ఇంట్రడ్యూస్ ద సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ మీరు ఎందుకు నేర్చుకుంటున్నారనే దానికి ఫస్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నేర్చుకోవాలని చెప్పాను మీకు ఫస్ట్ నేను ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్, వాట్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. As an MBA graduate, have to know what are the basic fundamentals of business, how to start a business, what are the factors impact on the business, what are the challenges faced by the business, how to overcome the challenges in business, how to implement a business successfully. So like that, these are the common basics, these are the learning objectives you have to learn from business environment subject. Like that, coming to the second semester, entrepreneurship and small business management, ESBM. In this subject, already I told you at the time of the first class, the learning objectives of entrepreneurship and small business management is to develop entrepreneur skills, how to create profits for the business, how to gain knowledge to implement a business successfully, what are the training programs conducted by the either state government, central government to implement a business successfully, what are the challenges, what are the problems faced in at the time of maintaining the business, like that. So ఇవన్నీ మనం ఆ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ స్మాల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ నేర్చుకున్నాం. లైక్ దట్ ఇన్ యువర్ కరికులం, మీ బిజినెస్ మీ ఎంబీఏ ప్రోగ్రాంలో టోటల్గా మీరు ఏమైతే సబ్జెక్ట్స్ నేర్చుకుంటారో ప్రతి సబ్జెక్ట్కు ఒక లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఉంటుందండి. నేను అదే నేర్చుకోమని చెప్తున్నాను మీకు. ఏ సబ్జెక్ట్ అయినా సరే స్టార్ట్ చేసే ముందు ఒక ఫ్యాకల్టీని అడిగి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. సో పర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, వాట్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, కన్స్యూమర్ బిహేవియర్, వాట్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకుంటేనే లోపల మనం అర్థం చేసుకోగలం. మనం ఏం తెలియకుండా, అంతే కదా మీకు చాలాసార్లు చెప్పాను, సినిమా టైటిల్ తెలియకుండా సినిమాకి వెళ్ళకూడదు. సినిమా టైటిల్ తెలుసుకున్న తర్వాత మనం సినిమాకి వెళ్తాం. మూవీ టైటిల్ ఏంటి, మూవీ డైరెక్టర్ ఎవరు, మూవీ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అని చెప్పి ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం మూవీకి వెళ్తాం. అంటే మూవీ టైటిల్ తెలియకుండా సినిమాలోకి వెళ్ళిపోవడం కదా, తింటాం కదా. ఇయర్ సేమ్ ప్రిన్సిపల్ ఎలా అప్లై చేస్తాము ఇక్కడ కూడా. ఒక సబ్జెక్ట్ నేర్చుకునే ముందు వాట్ ఆర్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ అని నేర్చుకోవాలండి. దట్ ఈస్ ఏ కామన్ ఫండమెంటల్, కామన్ ప్రిన్సిపల్ అన్నమాట. ఆ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నేర్చుకుంటేనే మీకు కంప్లీట్గా ఒక స్మాల్ ఓవరీ వస్తుందండి. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది,
ఈ సబ్జెక్ట్ యొక్క పర్పస్ ఇది, ఈ సబ్జెక్ట్ లో కంటెంట్స్ ఎలా ఉంటాయి, ఈ సబ్జెక్ట్ లో మనం ఎలా నేర్చుకుంటాం అనేది మీకు క్లియర్ గా ఫస్ట్ రోజు క్లాస్ అర్థమవుతుంది. ఆ ఫస్ట్ రోజు క్లాస్ అర్థమైతే ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ మన సబ్జెక్ట్ మాత్రం దాని మీద రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? నౌ బిఫోర్ గోయింగ్ టు ద సబ్జెక్ట్, 5 minutes I have to discuss about what are the learning objectives of human resource planning. So you people know human resource planning, HRP. Can anyone reply? HRP అని విన్నారండి మీరు ఎప్పుడన్నా? ఎవరైనా సరే కొంచెం అన్మ్యూట్ చేసి మీరు చెప్పొచ్చండి. హెచ్ఆర్పి, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అనే టాపిక్ కానీ మీరు ఎక్కడైనా విన్నారా సెకండ్ సెమిస్టర్లో? ప్లీజ్ రెస్పాండ్. కెన్ ఎనీవన్? హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అనే వర్డ్ కావచ్చు, ఆ సెంటెన్స్ మీరు ఎప్పుడైనా విన్నారా సెకండ్ సెమిస్టర్లో? ఓకే, విన్నాం. హెచ్ఆర్ మేనేజ్మెంట్ విన్నారండి లేఖ్య గారు? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో విన్నాం సార్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై, వెరీ గుడ్. ఎస్, హెచ్ఆర్పి. కెన్ ఎనీవన్ అబౌట్ హెచ్ఆర్పి? లేకే కాకుండా ఎవరైనా చెప్పగలరా? విన్నారా హెచ్ఆర్పి గురించి చెప్పగలరా? కన్నా క్లాస్లో అయితే కంపల్సరీగా నుంచోబెట్టి లేపేవాడిని. ఆ పాసిబిలిటీ నాకు లేదు కాబట్టి ఇప్పుడు నేను అడగమంటారా? నేమ్స్ పిలిచి అడగమంటారా? మీరే రెస్పాండ్ అవుతారా? తెలుసు కదా, సురేష్ సార్ క్లాస్ అంటే ఇంటరాక్షన్ క్లాస్. సురేష్ సార్ చెప్పుకుంటే వెళ్ళిపోతే మీరు అలా కూర్చుని వినటం కాదు, అది క్లాస్లో ఇంట్లో వినటం కాదు. ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ నా క్లాస్లో. ఓకేనా? నేను ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళ క్లాస్ పిలిచి వాళ్ళని అడుగుతాను, పలానా దీపిక, పలానా సౌజన్య, పలానా యామిని, జ్యోతి, ప్రియాంక, ఎవరినైతే వాళ్ళు చెప్పాలి నాకు. ఓకేనా? ఫోన్ పక్కన పడేసి వాడు వాక్కుంటారు, సురేష్ గారు వాక్కుంటారు అనుకోవద్దు, సరేనా? కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి. నేను ఎవరి పేరు పిలితే వాళ్ళు కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, జాగ్రత్తగానండి. క్లాసు చాలా ఇంపార్టెంట్. మన ఫండమెంటల్ తెలిసింది మీ అందరికీ. క్లాస్ ఇంటే మాత్రం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదో సింపుల్ గా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు, సింపుల్ గా మనం ఏదో ఆన్ చేద్దాము వాళ్ళే వాక్కుండా అనుకోవద్దు. ఇంతే మీకే మంచిది, మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది, మీ ఫ్యూచర్కి మంచిది. Human resource planning. Actually, human resource planning is one of the function of human resource management. I think I am right. Human resource planning is one of the function of human resource management. It is a integral part of human resource management. You know, human resource functions are basically classified into two types: managerial functions and operative functions. Human resource functions are majorly classified into two types: managerial functions and operative functions. Managerial functions are planning, organizing, directing and controlling. Left side మనకి డయాగ్రామ్ ఉంటుందండి. డయాగ్రామ్ మీకు HR functions are classified into two categories: managerial functions and operative functions. Managerial functions are planning, organizing, directing and controlling. Operative functions. In operative functions, the first function is HRP. మీరు క్లియర్గా మేడం చెప్పుంటారు, హెచ్ఆర్ ఫంక్షన్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు: ఆపరేటివ్ మేనేజరల్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటివ్ ఫంక్షన్స్. ఆపరేటివ్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి హెచ్ఆర్పి, సెకండ్ ఫంక్షన్ వచ్చేసి హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, recent developments in HRM. These are the remaining 5 functions of operative functions. So మనం ఫస్ట్ చెప్పాల్సింది HRP is one of the operative functions of human resource management. Human resource planning is one of the functions of human resource management performed by HR manager. That is the first point you have to know about human resource planning. That is a history. That is the origin of human resource planning. Human resource planning origin ఏంటంటే, human resource planning is first operative functions of human resource management performed by HR manager. Now, so అది పక్కన పెడదాం. తర్వాత వచ్చేసి what are the learning objectives of human resource planning? What is the purpose behind to introduce human resource planning subject? What are the core objectives of human resource planning? Now,
What you have to learn from human resource planning subject? First learning objective. The learning objective of human resource planning is, as a MBA graduate, to know, develop and implement recruitment, selection and development of human resources in an organization. The learning objective of human resource planning is develop and implement recruitment, selection, development of human resources in an organization. How to develop human resources in an organization? How to select human resources in an organization? How to estimate future requirement of employees in an organization? How to meet future requirement of an organization? How to achieve goals and objectives of an organization? These are the learning objectives of human resource planning subject. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ సబ్జెక్ట్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు సార్ మీకంటే, మీరు హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్లో మీరు ఏమి నేర్చుకుంటారు సార్ అంటే, అసలు ఎంప్లాయీస్ని ఎలా తీసుకోవాలి కంపెనీస్లో, హౌ టు రిక్రూట్ ద ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, హౌ టు డెవలప్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, హౌ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, how to achieve future goals and objectives of an organization, how to estimate future requirement of employees in an organization. These are the core objectives of human resource planning. తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అర్థం కాని వాళ్ళకి. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఒక ఎంప్లాయీస్ ని కంపెనీస్ ఎలా రిక్రూట్ చేసుకోవాలి, కంపెనీ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఎలా అచీవ్మెంట్ చేయాలి, మనకి ఎంప్లాయీస్ ని ఎస్టిమేట్ చేసి ఫ్యూచర్ లో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి మన కంపెనీస్ లో ఎస్టిమేట్ చేసి ఎంతమంది ఎంప్లాయీస్ మనం తీసుకోవాలి అనే దానికి మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సరే మన హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ సబ్జెక్ట్ అండి. ఓకేనా, దీస్ ఆర్ ద కోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. ఓకేనా, రైట్? సో హోప్ యు అండర్స్టాండ్. Yes, sir. చాట్ బాక్స్లో ఏదైనా క్వశ్చన్ పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వండి. మీకు అర్థమైంది లేదనేది నాకు తెలియదు, ఎందుకంటే మన ఫేస్ టు ఫేస్ క్లాస్ కాదు కాబట్టి మీకు అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్ వెళ్ళగలను అనమాట. ఓకేనా, కంపల్సరీగా మీరు ఫస్ట్ చెప్పాను కదా సబ్జెక్ట్ గురించి మాత్రం కంపల్సరీ తెలుసుకోవాలండి. ఈ సబ్జెక్ట్ హెచ్ఆర్పి సురేష్ సార్ చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, హెచ్ఆర్పి సబ్జెక్ట్ వల్ల మాకు యూజ్ ఏంటి అనేది మీకు క్వశ్చన్ రావాలి. పర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్ మేనేజ్మెంట్, దానివల్ల మాకు యూజ్ ఏంటి, మేము ఏమి నేర్చుకుంటాం, నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ మేము ఏమి నేర్చుకుంటాం అనే దానికి ఫస్ట్ మన దగ్గర క్వశ్చన్ మనకి రావాలి, అప్పుడే మనకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది అన్నమాట. సో ఒక 2 minutes అండి. హెచ్ఆర్పి సబ్జెక్ట్ మీకు హెచ్ఆర్పి సబ్జెక్ట్ యొక్క యూజ్ ఏంటంటే, దానికి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, వీ కెన్ హౌ టు రిక్రూటింగ్ అండ్ సెలెక్టింగ్ ద ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, హౌ టు డెవలప్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంపెనీ స్ట్రాటజీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, హౌ టు అచీవ్ కంపెనీ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, how to estimate future requirement of human resources in an organization. That is a core objectives of human resource planning. Right, these are the small introduction about human resource planning. This is our subject title, human resource planning. So as usual all of you to maintain one separate running notes book for human resource planning. ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు జస్ట్ ఒక 2 or 3 ఒక 5 minutes, ఒక 4 to 5 minutes మీరు ఆ స్లైడ్ని మీ నోట్ చేసుకోవడానికి నేను టైం కడిస్తాను. ఓకేనా, ఒక 5 minutes లేట్ అయినా సరే మనది క్లియర్గా ఉంటుంది. ఓకేనా, కంప్లీట్లీ ఐ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ యూ పీపుల్ హ్యావ్ టు నోట్ ద యువర్ రన్నింగ్ నోట్బుక్. రన్నింగ్ నోట్బుక్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అవర్ గైడ్. మీకు ఫ్యూచర్ అదే గైడ్ అండి. రైట్, సో ఫస్ట్ human resource planning. First unit also introduction to human resource planning. Unit 1 introduction to human resource planning. First one, concept of HRP. Concept of HRP. Concept of HRP. First, HRP is the first function of HRM department
performed by HR manager. Yes, students, just now I told you, HRP, human resource planning, is one of the function of human resource department performed by HR manager. So there are the different functions as a HRM department, as a HR manager, to perform the different functions like human resource planning, recruitment, selection, training and development, performance appraisal, rewards, motivation, welfare facilities. Like that, HR department to perform the different functions. So among that, one of the function is HRP. HRP is the first function of human resource department performed by HR manager. మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెచ్ఆర్ మేనేజర్ కావచ్చు, పర్ఫామ్ చేసే ఫస్ట్ ఫంక్షన్ ఏంటి సార్ అంటే హెచ్ఆర్పి అండి. హెచ్ఆర్పి ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. First to develop HRP successfully, then after entered into the another function. If the failure in the HRP function, definitely organization must be collapsed. That's why as a HR department, HR management, to clearly develop and design successfully human resource planning. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ ని సక్సెస్ఫుల్ గా డిజైన్ చేస్తేనే రిమైనింగ్ ఫంక్షన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయగలమండి. హెచ్ఆర్పి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం అప్కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం క్లియర్ గా, రైట్? ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెచ్ఆర్పి ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్, బై యూజింగ్ HRP function, HR manager forecast the future requirement of human resources in an organization. Already I told you, HRP, human resource planning. Planning is always estimated the future. All of you very well know the first function of the management. The first function of management is planning. Here also the first function of human resource planning, human resource department is the planning. What is the simple meaning of HRP? What is the use of HRP function? By using HRP function, HR manager forecast the future requirement of human resources in an organization. It is one of the objective of human resource planning. By using HRP function, as a HR manager forecast future requirement of an organization. మీకు ఇక్కడ ఈ స్టేట్మెంట్ కి ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు చాలా కేర్ఫుల్ గానండి. హెచ్ఆర్పి ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు ఈరోజు క్లియర్ గా అర్థమవుతుందండి. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సెక్టర్ లో కావచ్చు, మనకి బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఒక్క నిమిషం అండి. Right. HRP function. By using the human resource planning function, you estimate future requirements of human resources in an organization. ఈ హెచ్ఆర్పి ఫంక్షన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్స్, లైవ్ స్టోరీ చెప్తాను మీకు. తర్వాత మనం నెక్స్ట్ ఎంటర్ అవుతాము. ఇప్పుడు మనకి బ్యాంకింగ్ సెక్టర్, గవర్నమెంట్ ఇదర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదర్ బ్యాంకింగ్ సెక్టర్, either software, either agriculture, either public sector, private sector. మనకి ఎవ్రీ ఇయర్ either పోలీస్ డిపార్ట్మెంట్స్ మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుందండి. ఓకేనా, అలానా బ్యాంకింగ్ సెక్టర్లో మనకి 2000 పోస్టులు ఉన్నాయని, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐ పోస్టులు మనకి 2000 ఉన్నాయని, టీచర్స్ పోస్టులు మనకు 1000 ఉన్నాయని చెప్పి ఎవ్రీ ఇయర్ మనం నోటిఫికేషన్ చూస్తూ ఉంటాం. ఆ నోటిఫికేషన్ ఎలా ప్రిపేర్ చేస్తారండి? కెన్ ఎనీవన్ ప్లీజ్ మ్యూట్ ఆన్ చేసి
మాట్లాడండి ఎవరన్నా. మనకి డైలీ పబ్లిక్ నోటిఫికేషన్ చూస్తాం, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందని చెప్పి నోటిఫికేషన్ చూస్తూ ఉంటాం. కెన్ ఎనీవన్ ఆ రిక్వైర్మెంట్ ఎలా ఉందని చెప్పి మనకి పలానా పోస్టులు 100 ఉన్నాయని, పలానా పోస్టులు 1000 ఉన్నాయని ఎలా డిసైన్ చేస్తారండి? ఎవరైనా చెప్పగలరా నాకు? మాట్లాడాలండి, కంపల్సరీగా మాట్లాడాలి. సర్వే ద్వారా సార్. ఏమమ్మా లాక్యా? సర్వే ద్వారా. సర్వే అంటే ప్రతి బ్యాంక్ నుండి ఒక పర్సన్ అనేది ఉంచి వాళ్ళ పోస్ట్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు సార్, హెచ్ఆర్ లాగా ఒక పర్సన్ ఇంప్లిమెంట్ చేసి. సో అన్ని బ్యాంక్స్ ని ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క ఎన్ని పోస్ట్ ఖాళీ ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కెన్ ఎనీవన్? ఓకే లాక్యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. కెన్ ఎనీవన్? మనకి ఎవ్రీ ఇయర్ పబ్లిక్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ డిఫరెంట్ సెక్టర్స్లో మనకి పలా నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఓకేనా, 2000 పోస్టులు. ఓకేనా, బ్యాంకింగ్ సెక్టర్లో 2000 ఉద్యోగ అవకాశాలు, పోలీస్ సెక్టర్లో 1000 ఉద్యోగ అవకాశాలు అని చెప్పి మనకి ఎవ్రీ ఇయర్ మనం పేపర్లో కావచ్చు ఎక్కడైనా సరే నోటిఫికేషన్ వస్తూ ఉంటాం. ఆ నోటిఫికేషన్ ఎలా ప్రిపేర్ చేస్తే ఎలా చెప్తారు అనేది నాకు అప్పుడు కావాలండి. కెన్ ఎనీవన్? లేఖ్య గారు, గుడ్ ఆన్సర్. కెన్ ఎనీవన్? సార్ అది వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి సార్, రిక్వైర్మెంట్స్ బట్టి. రిక్వైర్మెంట్స్ బట్టి ఓకే. ఆ రిక్వైర్మెంట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అంటున్నాను. ఇప్పుడు నాకు ఇప్పుడు మీరు కంపెనీ ప్రిపేర్ చేశారండి గౌతమ్ గారు, మీరు కంపెనీ ప్రిపేర్ చేశారు, మీ కంపెనీలో 2000 పోస్టులు కావాలని మీరు ఎలా చెప్తారు? 2000 కావాలని చెప్పి మీరు సింపుల్ గా ఒక లాజిక్ నెంబర్ చెప్పేస్తారు అలా మీరు? ఎలా చెప్తారు చెప్పండి? 2000 పోస్టులు ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది? రిక్వైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ మనకు 2000 రిక్వైర్మెంట్స్ ఉన్నాయని నీ కంపెనీస్ నీకు ఎలా తెలుస్తుంది? అంటే ముందు మనం ప్లాన్ చేసుకుంటాం సార్, అంటే మనకి ఎంత మంది రిక్వైర్మెంట్ అంటే తగ్గ పోస్ట్ కి, సో ఇంకా ఎంత మంది కావాలి, సో దాన్ని బట్టి సార్ ఇంకా 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 ఎంప్లాయీస్ ఎంత మంది దీనికి పెట్టాలి, నెక్స్ట్ ఇంకా ప్రెసెంట్ ఎంత మంది ఉన్నారు, ఇంకా యాడ్ చేయాలా లేదా, దాన్ని బట్టి బేస్ చేసి మనం డిసిషన్ తీసుకొని దాన్ని బట్టి మనం సర్వే చేస్తాం సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌతమ్. నెక్స్ట్, కెన్ ఎనీవన్? నెక్స్ట్, ఆల్ మై డియర్ స్టూడెంట్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ రెస్పాండ్ ద క్లాస్. నేను చెప్తే మీరు వినడం కాదు. ఆల్ ఆఫ్ యూ వెరీ వెల్ నో మన క్లాస్ ఎలా ఉంటుందనేది మీ అందరికి తెలుసు. ముందు మీతో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకేనా? మీరు రెస్పాండ్ అవ్వాలండి. మన క్లాసు రెగ్యులర్ క్లాస్ ఎలా ఉంటుందో సేమ్ ఆన్లైన్ క్లాస్ అలానే ఉంటుంది. ఫస్ట్ మీరు మాట్లాడాలి, మీ నాలెడ్జ్ని మొత్తాన్ని షేర్ చేసిన తర్వాతే నా నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తాను. ఇట్ ఈస్ ఇంటరాక్టివ్ క్లాస్, ఆల్రెడీ ఐ టోల్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నేనేం చెప్పాలా, మీరే రెస్పాండ్ అవుతారా? ఓకే, రైట్, థ్యాంక్ యూ గౌతమ్ అండ్ లేఖ్య. నౌ మనకి ఎలా ప్రిపేర్ చేస్తారంటే అండి, ద ఫస్ట్ థింగ్ ఈజ్ బై యూజింగ్ ద హెచ్ఆర్పి ప్లానింగ్. ఇప్పుడు సపోజ్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుందాం. బ్యాంకింగ్ సెక్టర్ 2021కి 2021 అంటే మనకి ఇప్పుడు 2021లో మనం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి బ్యాంకింగ్ సెక్టర్లో. మన ఇండియాలో టోటల్ బ్యాంకింగ్ సెక్టర్లో 2000 పోస్టులని ఎలా ప్రిపేర్ చేస్తారంటే, సపోజ్ టోటల్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేస్తారండి హెచ్ఆర్ అనేవాడు. లిస్ట్ మొత్తం తీసి ఈ 2020 ఎండింగ్ ఎంతమంది రిటైర్ అవుతున్నారు, 2020కి ఎంతమంది ట్రాన్స్ఫర్ అవుతున్నారు, 2020కి ఏమైనా న్యూ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారనేది ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నాకు కొత్తగా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేస్తే కొత్త బ్రాంచ్లో ఎంప్లాయీస్ని తీసుకోవాలి. ఓకేనా? అలానే మనకి ఏదైనా కొత్తగా ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో వేరేవాళ్ళని తీసుకోవాలి. కొంతమంది ఏరే పొజిషన్ ప్రమోట్ అయితే ప్రమోట్ అయిన పొజిషన్ తీసుకోవాలి. కొంతమంది రిటైర్ అయితే రిటైర్ అయిన పొజిషన్ తీసుకోవాలి. ఇలా ఎవ్రీథింగ్ హెచ్ఆర్పి బై using the human resource planning as a HR manager to conduct a survey in all the banking sector in India, then after finally to collect the data. So by using the data, analyzing the data, then find out the number. ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎంతమంది పొజిషన్ తీసుకోవాలి, కొత్తగా ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు, ఎంతమంది ఎంప్లాయీస్ తీసుకోవాలి, ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఏ పొజిషన్ తీసుకునేది ఫైండ్ అవుట్ చేసి టోటల్గా ఒక నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి మన పబ్లిక్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామండి. దట్ ఈస్ ద గ్రౌండ్ వర్క్ ఆఫ్, దట్ ఈస్ ఏ వెల్కమ్ గ్రౌండ్ వర్క్, దట్ ఈస్ ఏ డ్రాబ్యాక్ హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్.
That is a groundwork of the human resource planning. That is ultimate importance of the human resource planning. That's why I told you human resource planning అని చెప్పాను కదా మీకు. Human resource planning, by using this function, HR manager forecast future requirement of human resources in an organization. How to estimate, how to forecast the human resources in an organization? వాడు ఎలా ఎస్టిమేట్ చేస్తాడు? ఎలా ఎస్టిమేట్ చేస్తారంటే నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అన్నమాట. ఫోర్కాస్ట్ ఎలా చేస్తారు, ఎలా ఎస్టిమేట్ చేస్తారు సార్ అంటే, ఇలా మొత్తాన్ని ఒక రిపోర్ట్, ఒక సర్వే కండక్ట్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్ని యూజ్ చేసి ఫ్యూచర్ లో ఇంతమంది ఎంప్లాయీస్ కావాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తామన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ డ్యూటీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ బై యూజింగ్ ద హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. That is by using this function, HR manager forecast future requirement of human resources in an organization, to estimate the future requirement of organization, to estimate future manpower in an organization. On the basis of the present situations, we can estimate the future requirements of the human resources. So by using this function, as a HR manager, by using human resource planning function, forecasting future requirement of human resources in an organization. That is a second statement we have to learn from the HRP. Then after coming to HRP, HRP is also called manpower planning, employment planning, personnel planning. ఇక్కడ personnel అండి, PERSSO, డబుల్ ఎస్ ఉండాలి ఇక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, SSONEL, పర్సోనల్ ప్లానింగ్. హెచ్ఆర్పి ప్లానింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్, మీరు హెచ్ఆర్ లో నేర్చుకునే ఉంటారు, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మ్యాన్ పవర్ ప్లానింగ్. ఇక్కడ తప్పండి, స్పెల్లింగ్ ఇక్కడ తప్పడింది, మ్యానా పడింది, మ్యాన్ ఉంటుంది, మ్యాన్ పవర్ కన్నా మ్యాన్ పవర్ ప్లానింగ్. మళ్ళీ మీరు ప్రెజెంట్ నొక్కాలి సార్. ఓకే, రైట్, జస్ట్ వెయిట్. ఓకే, కనిపిస్తుందండి స్టూడెంట్స్, కనిపిస్తుందా? ఓకే, రైట్. వాట్ ఎవర్ యువర్ క్వరీస్, నేను చెప్పింది అర్థం కాకపోయినా, నా వాయిస్ అర్థం కాకపోయినా, నేను ప్రజెంట్ చేసేది మీకు అర్థం కాకపోయినా, తెలియకపోయినా, ఎనీ వన్ ఫ్రీ టు ఆస్క్. అందుకన్నా మీరు అడగాల్సిన రైట్స్ మీకు నేను చాలా సార్లు చెప్తున్నాను క్లాసులో. మీకు నేను చెప్పేది ఏం అర్థం కాకపోయినా, నా వాయిస్ అర్థం కాకపోయినా, మీరు సార్ మీకు ఇది అర్థం కావట్లేదని చెప్పి మీరు అన్మ్యూట్ చేసి మీరు నన్ను అడగొచ్చండి. అది మీ రెస్పాన్స్, మీ రైట్స్ మీకు ఉన్నాయి. రైట్. HRP, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మ్యాన్ పవర్. స్పెల్లింగ్ తప్పడిందండి, MA అని పడింది కాదు, MANPOWER, మ్యాన్ పవర్ అని కంప్లీట్ వర్డ్. మ్యాన్ పవర్ ప్లానింగ్, ఎంప్లాయ్మెంట్ ప్లానింగ్, పర్సోనల్ ప్లానింగ్, PERSSONEL. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, మీరు కరెక్షన్ చేసుకోండి. సో ఇలా మనం ఎలా చెప్పుకోవచ్చండి, ఎందుకన్నారంటే HRP is, why HRP is called manpower planning? HRP is preparing for the requirement of manpower. That's why it is called a manpower planning. Got my point? HRP is preparing for the requirement of future manpower. Future requirement of manpower. That's why HRP is called manpower planning. Then why HRP is employment planning? HRP is employment planning. Why HRP is employment planning? By using HRP function, we can creating employment opportunities. By using HRP planning, we can creating employment opportunities. That's why HRP is called. That's why human resource planning is called employment planning. Next, why HRP is a personal planning? HRP is a person. In olden days, HRP is called personal planning. Do you know? మీకు మేడం చెప్పారండి, HR హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ని ఓల్డెన్ డేస్ లో మనకి పర్సోనల్ డిపార్ట్మెంట్ అనేవాళ్ళు, HR మేనేజర్ ని పర్సోనల్ మేనేజర్ అనేవాళ్ళు. చెప్పారు మేడము, ఏమండి? హ్యూమన్ రిసోర్స్ చెప్పారు సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పర్సోనల్ మేనేజ్మెంట్. ఓల్డెన్ డేస్ లో మనకి పర్సోనల్ మేనేజర్ అనేవాడండి. ఈవెన్ మనకి కొన్ని కంపెనీస్కి వెళ్తే HR మేనేజర్ అంటారు, పర్సోనల్ మేనేజర్ అంటారు, HR డిపార్ట్మెంట్ అంటారు, పర్సోనల్ డిపార్ట్మెంట్ అంటారండి. దట్స్ వై HRP is అడ్వాన్స్డ్, పర్సోనల్ is a old topic అన్నమాట. దట్స్ వై HRP is also called personal planning. That is the reason why HRP is called the manpower planning,
HRP preparing manpower requirement, future manpower requirement in an organization. That's why HRP is called manpower planning. Why HRP is called employment planning? By using HRP, by using human resource planning, we can creating employment opportunities for the organization. That's why HRP is called employment planning. HRP is a advanced one, personnel is a old one. That's why HRP is also called personnel planning. That is information about the third statement. Next, coming to fourth one, HRP is both processes and plans. HRP is both processes and plans. It is an organization to determine future supply and demand for human resources. It is an excellent statement. By using human resource planning, organization to determine future supply and demand for human resources. By using human resource planning, every organization to estimate the future requirements of future manpower requirements on basis of the demand. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఎక్కువ డిమాండ్ ఉంటే సో ఫ్యూచర్ డిమాండ్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ ఈజ్ ఇంక్రీజెస్, దెన్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్. డిమాండ్ ఫర్ ఫ్యూచర్ హ్యూమన్ రిసోర్సెస్ డిక్రీజెస్, దెన్ సప్లై ఆల్సో డిక్రీజెస్. మనకి డిమాండ్ ఎక్కువగా ఉంటే సప్లై ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ తక్కువగా ఉంటే సప్లై తక్కువగా ఉంటుంది. మీకు లా ఆఫ్ డిమాండ్ గుర్తుందా? ప్రైస్ అండ్ ప్రోడక్ట్, డిమాండ్ అండ్ ప్రైస్, డిమాండ్ అండ్ ప్రైస్. లా ఆఫ్ డిమాండ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అది అప్లై చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ లో మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ, డిమాండ్ ఇంక్రీజెస్ అయితే సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యూచర్ డిమాండ్ లో హ్యూమన్ రిసోర్స్ సప్లై డిక్రీజ్ అయితే, డిమాండ్ డిక్రీజ్ అయితే సప్లై డిక్రీజ్ అవుతుంది అనమాట. లైక్ లా ఆఫ్ డిమాండ్ మనకి డిమాండ్ కి ప్రైస్ కి ఎలా అప్లై చేస్తామో ఇక్కడ ఫ్యూచర్ సప్లైకి ఫ్యూచర్ డిమాండ్ కి అలా అప్లై చేస్తామండి. దీస్ ఆర్ ద స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ హెచ్ఆర్పి. ఓకేనా, ఒక 2 minutes మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఒక 2 minutes మీరు రన్నింగ్ నోట్స్ ఓపెన్ చేసి నోట్ చేసుకోండి. కనిపిస్తుందండి స్క్రీన్? సార్ స్లైడ్ మూవ్ అయిపోయింది, మళ్ళీ పెట్టండి ఒకసారి ఇంట్రడక్షన్స్. ఓకే, రైట్. ఒక 2 minutes రాసుకోండి అమ్మా. కనిపిస్తుందమ్మా? లేదు సార్, ఓపెన్ అవ్వలేదు అది, అంటే ఓపెన్ అవ్వదా? ఒక్క నిమిషం. ఓకేనా? రైటా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes రాసుకోండి. రన్నింగ్ నోట్స్ ఈజ్ మస్ట్. ఓకేనా, దట్ ఈస్ అవర్ గైడ్. రన్నింగ్ నోట్స్ వల్ల యూజెస్ ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైంటుంది లాస్ట్ టూ సెమిస్టర్స్లో. నెక్స్ట్ హెచ్ఆర్పి, ఆ స్టోరీ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన మనకి పబ్లిక్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, ప్రైవేట్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఏ రిక్వైర్మెంట్స్ అయినా సరే పబ్లిక్ నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. హెచ్ఆర్పి is to play very important role in every organization, either public sector or private sector. ఏ నోటిఫికేషన్ అని ఏ బేస్ మీద రిలీజ్ చేస్తారంటే బై యూజింగ్ ద హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ ఫంక్షన్. సార్ పర్సనల్ ప్లానింగ్ కూడా హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ లోనే వస్తుంది సార్ అది? అవునా? అవును. హెచ్ఆర్పి ఆల్సో కాల్డ్ PRSSONEL. ఎన్ఎన్ఈఎల్ అదే SSONEL. అంటే పర్సనల్ ప్లానింగ్ వచ్చి ఆపరేటివ్ ఫంక్షన్స్ లో వస్తుంది కదా సార్ మామూలుగా హెచ్ఆర్ మేనేజ్మెంట్ లో. అంటే టీమ్ స్ట్రక్చర్ గానీ, ఆ కమ్యూనికేషన్ పాత్ గానీ, అంటే హై లెవెల్ నుండి లో లెవెల్ కి ఆ స్ట్రక్చర్ అవన్నీ ఆపరేటివ్ ఫంక్షన్స్ లో వస్తాయి కదా సార్. హెచ్ఆర్పి ఆపరేటివ్ ఫంక్షన్ చెప్పాను కదా. హెచ్ఆర్పి అనేది మనకు ఆపరేటివ్ ఫంక్షన్ లో ఫస్ట్ ఫంక్షన్ అని చెప్పాను కదా. అంటే మీరు చెప్పింది మామూలుగా హెచ్ఆర్ మేనేజ్మెంట్ లో మేనేజరియల్ ఫంక్షన్స్ లో ప్లానింగ్ ఉంటుంది, ఆర్గనైజేషన్, డైరెక్టరింగ్, కంట్రోల్, అలాగా ఒక ఫంక్షన్స్ అయితే మళ్ళీ అదర్ హ్యాండ్ లో ఆపరేటివ్ ఫంక్షన్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి కదా సార్.
మేనేజరల్ ఫంక్షన్స్ అని చెప్పి ఆపరేటివ్ ఫంక్షన్స్ అని డిఫరెంట్ గా ఉంటాయి కదా. అవునవును ఇప్పుడు మేనేజరల్ ఫంక్షన్స్ లో ప్లానింగ్ అని చెప్పారు కదా సార్ మీరు. అవును ఈ పర్సనల్ రికార్డ్స్ అని అదే పర్సనల్ ప్లానింగ్ అవన్నీ వచ్చేపాటికి ఆపరేటివ్ ఫంక్షన్స్ లోకి వస్తాయి కదా సార్ అవి. ఇప్పుడు మేనేజర్ ఫంక్షన్స్ లో ప్లానింగ్ చూసారా? మేనేజర్ ఫంక్షన్ ఉన్న ప్లానింగ్, ఆపరేటివ్ ఫంక్షన్ లో ఉన్న హెచ్ఆర్పి బోత్ ఆర్ డిఫరెంట్ అండి, సేమ్ కాదు. మేనేజర్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా? మేనేజర్ ఫంక్షన్స్ అనేవి రిలేటెడ్ టు మేనేజ్మెంట్, అవన్నీ మేనేజ్మెంట్ పర్ఫామ్ చేస్తుంది. ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా? ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ మొత్తాన్ని హెచ్ఆర్ మేనేజర్ అనేవాడు 2 roles ప్లే చేస్తారండి. మేనేజర్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటివ్ ఫంక్షన్స్. మేనేజర్ ఫంక్షన్స్ ఆర్ రిలవెంట్ టు ద మేనేజ్మెంట్, ఆపరేటివ్ ఫంక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఎంప్లాయీస్. అక్కడ మేడం క్లియర్ గా చెప్పారు, చెప్పండి, మీరు చెప్పలేదా? చెప్పారు సార్, అదే మేనేజర్ పర్సనల్ ప్లానింగ్ అవన్నీ, అందుకని డౌట్ వచ్చి అడిగాను. HRP functions are classified into 2 categories: managerial functions and operative functions. Here HR manager to perform managerial functions only for the management only. Operative functions are relevant to the employees and organization. అలా మనకి ఇక్కడ HR manager అన్నట్టు డ్యూయల్ రోల్ ప్లే చేస్తారన్నమాట. అక్కడ మేనేజ్మెంట్ కి మేనేజర్ ఫంక్షన్స్ ఉంటాయి, ఆపరేటివ్ అనేది రిలవెంట్ టు ద ఎంప్లాయీస్ అన్నమాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే సార్, థ్యాంక్ యూ. మరి రాశారమ్మా? మూవ్ వచ్చా? బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవర్. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు meaning of HRP, meaning and definition. Just introduction, last slide we discussed about the small introduction about the HRP. Now simple meaning of HRP. HRP is a process that identifies current and future HR needs for an organization to achieve its goals. Already I told you. HRP is HRP is a process and plans, both. HRP is a both process and plans. Here, HRP is a process that identifies current and future HR needs for an organization to achieve its goals. That is HRP importance. By using HRP function as a HR manager to identify what are the current requirements, what are the future requirements for the purpose of achievement of organizational goals. Suppose present in our organization, suppose for example take the XYZ company. In XYZ company, current employees are the 100 members. I have to need the 150 members to achievement of the company goal. ఒక కంపెనీ గోల్ ని మనం అచీవ్మెంట్ అవ్వాలంటే నాకు 150 మెంబర్స్ కావాలి. ప్రెసెంట్ నాకు ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఎంత? నాకు 15 మెంబర్స్ అన్నమాట. సో బై యూజింగ్ ద HRP function as a HR manager to identify current and future HR needs, current and future human resource needs for achievement of organizational goals. For the purpose of achievement of organizational goals, what are the future requirements of the employees? So I will give the best example. Suppose మీకు ఇప్పుడు మేము 7 members స్టాఫ్ ఉన్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేబిఎన్ కాలేజ్లో మన MBA డిపార్ట్మెంట్లో 7 members స్టాఫ్ ఉన్నాం అనుకుంటున్నాం. మీకు కొత్తగా ఏంటంటే కొన్ని 2 subjects ఇంట్రొడ్యూస్ చేశారు. మరి కొత్తగా 2 subjects ఇంట్రొడ్యూస్ చేశారంటే మేము 7 members ఉన్నాం, 11 members కి సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్గా అలాట్ చేసేసారు. మాకే వర్క్ లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ కొత్తగా 2 subjects ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ 2 subjects డీల్ చేయాలంటే కంపల్సరీ నాకు కొత్త ఫ్యాకల్టీ కావాలి. అంటే ఫ్యూచర్ లో మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసే సబ్జెక్ట్స్ కి కొత్త ఫ్యాకల్టీ కావాలి. దాన్ని మనం ఏమంటామంటే ఫ్యూచర్ HR నీడ్స్ అంటారు అన్నమాట. Here also same, by using the HRP function as a HR manager, identify what are the current requirements of the human resources, what are the future requirements of the human resources for achievement of the company goal, for the purpose of achievement of the company objectives, what are the future requirement of the employment, what are the future requirement of the human resources in an organization. That is the simple meaning of human resources. So simply by using HRP function, we can estimate future requirement of human resources on the basis of the current situations. On the basis of the present situations, we can estimate the future requirements. So HRP, human resource planning, always to estimate the future requirements. We can always forecast the future. We can always predict the future. మనం HRP గురించి ఫ్యూచర్ గురించే మాట్లాడతామండి. ప్లానింగ్ అంటే ఫ్యూచర్, మీకు ఆల్రెడీ మీకు తెలిసిన ఆల్ ఆఫ్ యూ వెరీ వెల్ నో. ప్లానింగ్ ఈజ్ ఏ ఎస్టిమేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ టు
to forecast the future, to predict the future only. So here also same, by using the HRP function as a HR manager to identify the current HR requirements, future HR needs. Next, HRP is a most important asset of an organization, and it is the first operative functions of HRM. Already I told you, HRP is a first operative functions of HRM. HRM is ensure that the right type of people in the right matter at the right time and the right place. That is ultimate importance of human resource planning. By using human resource planning as a HR manager to ensure to allocate right people at the right time in the right place. Allocation of right people at the right time in the right place. That is a importance of HRP function. That's why here indicates HRP is the most important asset of an organization. ఇప్పుడు మనం రైట్ ప్లేస్ లో ఒక రైట్ పర్సన్ తీసుకోకపోతే కంపెనీ మొత్తం కొలాప్స్ అవుతుందని. ఇప్పుడు నేను హెచ్ఆర్పి సబ్జెక్ట్ మీకు ఎందుకు చెప్తున్నాను? ఐఎమ్ ద హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఫ్రమ్ ద మై ఎంబీఏ గ్రాడ్యుయేషన్. దట్స్ వై ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ టు డీల్ ద హెచ్ఆర్ఎం సబ్జెక్ట్స్. So some X or Y deal with the finance subject. He is a finance specialization from the MBA graduation. That's why he is eligible for dealing with the finance subject. Some of the people deal with the marketing subject. She or he marketing specialization from the MBA graduation. That's why they are dealing the MBA. Like that, here allocation of right person at the right place in right time. That is very important thing. By using HRP function as a HR manager to allocation of right type of people at the right time in right place. That is another meaning of human resource planning. These are the two meanings. Then coming to definition. According to W. Vetter, is one of the famous person. According to W. Vetter, HRP is a process by which a management determine how an organization should make from its current manpower position to future manpower position. Already నేను ఫస్ట్ మీనింగ్ చెప్పాను, అదే మీనింగ్. ఆ మీనింగ్ ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు కదా. బై యూజింగ్ హెచ్ఆర్పి ఫంక్షన్ ద ఆర్గనైజేషన్ టు డిటర్మైన్ current manpower positions to future manpower position. What are the current requirements of the employments? What are the future requirement of the employments? What are the current position? What are the current number of employees? What are the future requirement of an employees? On the basis of the current manpower requirement, you can estimate the future manpower requirement. So HRP is always the relations between current and manpower. Current and future. On the basis of the current position, we can estimate the future manpower positions. On the basis of the current situations, we can estimate the future situations. Here also same. Any organization by using the HRP function should make current manpower position to future manpower positions. That is a simple meaning and definitions of HRP. Yes, write down meaning of HRP and definitions of HRP. Write down. రాస్తున్నారండి? Yes, sir. Yes, write down. Yes, sir. రాస్తున్నాను. Okay, carry on. Okay, over. Yes, sir. Yes, sir. Yes, sir. Yes. Can I go next slide? Yes, sir. Okay, sir. Yes, sir. Okay, thank you. మా ఇప్పుడు ఇంట్రడక్షన్, మీనింగ్, డెఫినేషన్. హెచ్ఆర్పి, వాట్ ఈజ్ హెచ్ఆర్పి అనే దానికి మీ దగ్గర ఆన్సర్ దొరికింది ఇప్పుడు ఏమన్నా? ఇస్ ఇట్ క్లియర్? చాట్ బాక్స్ లో కొంచెం రెస్పాండ్ అవ్వడం, ఒక 2 minutes. నెక్స్ట్ ఇంపార్టెంట్ చెప్తాము. వాట్ ఈజ్ హెచ్ఆర్పి?
it clear? Yes, sir. కదా హెచ్ఆర్పి అంటే ఏంటనేది మీకు క్లియర్ కదా ఇప్పటికి? కంపల్సరీ ఫస్ట్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్స్. ఎప్పుడు మాట్లాడినా దాని గురించే మాట్లాడతాం. ఇంక హెచ్ఆర్పి అంటే కరెంట్ యాజ్ ఎ హెచ్ఆర్ మేనేజర్ బై యూజింగ్ హెచ్ఆర్పి ఫంక్షన్ టు ఎస్టిమేట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రెసెంట్. కరెంట్ని ఫ్యూచర్ని మనం రిలేషన్షిప్ చేస్తూ మాట్లాడితే మనకి ఫ్యూచర్ కరెంట్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫ్యూచర్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఆ బేస్ మీద మనం మాట్లాడతాం అన్నమాట. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమింగ్ టు next. What is the importance? Till now we completed just introduction about HRP, meaning of HRP, definition of HRP. Now small topic, within 5 minutes I conclude the session. Right. What is the importance of human resource planning? Why HRP is an importance for an organization? So, if you have any doubt regarding the HRP, why human resource planning is important for an organization? Can anyone ask you one question? Why HRP is an importance for an organization? Why? What is the important role of HRP in an organization? Can anyone ask you? You have the answer. This is our answer. Can anyone ask you a question? Why HRP is an important for an organization? Why HRP to play an important role in an organization? These are our answers. These are our answers. Yes. The first importance is HRP is always looking forward. HRP is always looking forward. Is it right or wrong? HRP is always looking forward. HRP is always looking future. Is it right or not? Right, sir. Right, sir. ప్లానింగ్ అనే వర్డ్ గురించి మాట్లాడుతున్నాం అంటే మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతామని. ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్. ప్లానింగ్ ఈజ్ హెచ్ఆర్పి ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్. హెచ్ఆర్పి ఈజ్ ఆల్వేస్ ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. హెచ్ఆర్పి ఈజ్ ఆల్వేస్ టు ఎస్టిమేట్ ఫ్యూచర్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫ్యూచర్ మ్యాన్ పవర్ రిసోర్సెస్. That is a first importance of the human resource planning is by using human resource planning, we can estimate the future manpower requirement in an organization. Then coming to second one, creating employment opportunities. Yes, obviously, by using human resource planning, we can creating number of employment opportunities. We can creating number of employment opportunities for the candidates. That's also another importance of human resource planning. Next, third one. Yes, third one. Future personal needs. Future personal needs. Future personal needs is nothing but future employment needs. Future. PPT కనిపించట్లేదు సార్. Okay, right. Thank you. You are super fast. అలా ఉండాలి. Right now, is it okay? Yes, sir. Okay, right. Thank you. Yes, sir. Future personal needs. What are the future requirements of the manpower? So whatever we are discussing about HRP, we are talking about future only. HRP గురించి మాట్లాడుతున్నామంటే మీరు ఫ్యూచర్ గుర్తు పెట్టుకోండి మైండ్ లో ఎప్పుడైనా సరే. ఓకేనా? ఫ్యూచర్ మ్యాన్ పవర్ నీడ్స్. నెక్స్ట్, coping with the change means technology. On the basis of the changing technology, definitely we can change the manpower requirements. We can providing the, if the technology changes in society, definitely we can providing the training for the employees.
change in technology regarding to providing the training programs for the employees. Next, it's linked with company vision, mission, objectives, and goals. Yes, obviously, HRP is always linked with the company vision, mission, objectives, and goals. So each and every any employee selected by the company, any employee selected by the HR manager, they are always working towards achievement of vision, mission, objectives, and goals. Definitely, HRP is always linking with the company vision, mission, objectives, and goals. Next, another one, creating highly talented employees. Yes, obviously, by using the human resource planning function, we can selecting highly talented employees. We can selecting highly knowledgeable employees, highly creative employees in the company. That is another importance of human resource planning. Next, recruitment of the talented employees. Next, development of human resources. Development of employees. Development of human resources. Human resources means employee skills, employee knowledge, employee talent, employee creativity. That means human resources. Development of employee resources, development of human skills, knowledge, and creativity by using the HRP function. Next, proper utilization of the resources. Proper utilization of human resources in the company. Wastage ఉన్నదండి, ఎంతమంది కావాలో అంతమంది తీసుకుంటాం. 1000 members రిక్వైర్మెంట్ ఉంటే 1000 రిక్వైర్మెంట్స్ మాత్రమే తీసుకోండి, ఎక్కువ మంది తీసుకోం. సో టు రెడ్యూసింగ్ ద వేస్టేజ్, effective utilization of the human resources by using human resource planning, proper utilization of the human resources, reducing the wastage in the company. Yes, it is a continuous process. HRP అనేది మన కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ పడుతుంది, కొత్త ఎంప్లాయీస్ తీసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ నోటిఫికేషన్ పడాలి. సో HRP ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ సైక్లిక్ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ మనకి స్టార్టింగ్ అనేది స్టార్టింగ్ ఇయర్ ఏ ఇయర్ అయినా సరే మన కంపెనీస్ లో HRPతోనే స్టార్ట్ అవుతుందండి. కొత్త ఎంప్లాయీస్ ఎంతమంది ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ కావాలి, ఎంప్లాయీస్ ని తీసుకుంటాం. మళ్ళీ ప్రాసెస్, మళ్ళీ కొంతమంది రిటైర్ అవుతారు, కొంతమంది వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ అవుతారు, మళ్ళీ HRP తీసుకుంటాము, మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ ని తీసుకుంటాం. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ HR. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంటల్ స్ట్రాటజీస్ ఫర్ HR. సో దీస్ ఆర్ ద different importance role. Why HRP is important for an organization? These are the reasons. Write down, note చేసుకోండి. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? సార్ లేదు సార్, అది మూవ్ అయిపోయింది సార్. కనిపించట్లా, మూవ్ అయిపోయింది సార్ స్క్రీన్. ఒక నిమిషం. ఓకే సార్. రైట్. చాలా ఇంపార్టెంట్ టుడే క్లాస్, చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 minutes మనం డిస్కస్ చేద్దాం. HRP అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఫంక్షన్. HRP అనేది మీరు జస్ట్ ఒక ఫంక్షన్ గా చదువుకుంటారు. ఇక్కడ HRM లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో HRP అనేది ఒక ఫంక్షన్ గా డిస్కస్ చేస్తారు. బట్ ఆ ఫంక్షన్ యొక్క అల్టిమేట్ ఇంపార్టెన్స్ ఏంటనేది మనం క్లియర్ గా ఎలాబొరేట్ గా ఇక్కడ మనం ఈ సెమిస్టర్ లో డిస్కస్ చేస్తాం HRP గురించి. టుడే క్లాస్ ఓవర్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి కంపల్సరీగా. What is HRP? What are the learning objectives of HRP? What is the basic introduction to HRP? What is the meaning and definition of HRP? And what are the importance of HRP? That is the today's class.
మా ప్రీతి మనకి 46 మెంబర్స్ మాత్రం ప్రెసెంట్ ఉన్నారమ్మా. ఆబ్సెంట్ ఎవరు నాకు ఈవినింగ్ లోపు నాకు రిపోర్ట్ ఏమో కొంచెం. ఓకే సార్. ఓకేనా సార్? సార్ టోటల్ 45 సార్ ప్రెసెంట్. 45 అవును సార్. అంటే మీరే టూ ఐటమ్స్ చూపిస్తారు సార్. అంటే 2 యూజర్స్ కి చూపిస్తుంది సార్. అంటే ప్రెజెంటేషన్ ఒకటి ఉండే మీద 45 ఉంది. అయితే నా దగ్గర ఆల్రెడీ ఉందా డేటా ఉంది, నేను చూస్తాను. నువ్వు కూడా ఆప్షన్స్ ఎవరో చూసుకుని నాకు చెప్పమ్మా ప్రీతి కొంచెం. ఓకే సార్. ఓకేనమ్మా. బాయ్స్ అండ్ గర్ల్స్, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్? ఎలా ఉంది? అందరికి క్లియర్గా అర్థమవుతుందా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ప్రాబ్లం ఉందా ఏమన్నా? బానే ఉంది సార్. ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్? నో సార్, నో సార్. మా లెఫ్ట్ అవ్వకుండా ఒక అసే బాగానమ్మా. కొంతమంది క్లాస్ అయిందంటే చాలు టప్ప లెఫ్ట్ అయిపోతున్నారు. సార్ కొంచెం పీపీటీ గ్రూప్ లో పెట్టండి సార్. పెట్టేస్తాను, షూర్ పెట్టేస్తాను. పీపీటీ పెడతాను, మీ రన్నింగ్ నోట్స్ ఉంటుంది, మీకు తర్వాత నేను మెటీరియల్ ఇస్తాను. ఎవ్రీథింగ్ నా నుంచి మీకు కావాల్సిన మొత్తం నేను ఇస్తాను. ఓకేనా? ఏం ప్రాబ్లం ఉండదు, మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పీపీటీ సెండ్ చేస్తాను, మీ రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. బై ఎండ్ ఆఫ్ ద డే మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? క్లాస్ మాత్రం రెస్పాన్సిబిలిటీస్ క్లాస్ సరిగ్గా మంచిగా నాలి. ఓకేనా? అదేంటి ఇంకా. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే, జాగ్రత్త, అందరి ఇంటి దగ్గర ఉండండి. నరేంద్ర. ఓకే సార్. నరేంద్ర ఉన్నాడు, వెళ్ళిపోయాడా? నరేంద్ర అందరూ ఇంటి దగ్గర ఉండమని చెప్పు జాగ్రత్తగా, సరేనా? ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్, బీ హ్యాపీ. బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. ఇది అమ్మా పట్నాకి ఇది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుందిగా, మనం ఇంకేం చేయవలసిన లేదుగా. అంటే ఎండ్ అయిపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. ఎండ్ అయిపోతే ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.